హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు సరస్వతి కాలనీలో ఉంటుందండి. G+1 ఇండివిజువల్ హౌస్. ముందైతే 33 అడుగుల రోడ్డు అవైలబిలిటీలో ఉంటుంది. మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉందండి హౌస్కి. గ్రౌండ్ వాటర్ అయితే సవలో లేదా ఉప్పలు. హౌస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మెయిన్ రోడ్డు మీదే, మామూలు రోడ్డు మీదే ప్లాన్ చేసుకోవచ్చు. కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది. హౌస్ అయితే సూపర్ లగ్జరియస్గా ఉంటుందండి. 133 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి G+1 హౌస్. ఏరియా మొత్తం బాగా డెవలప్ అయినటువంటి ఏరియా అండి. ఏరియాలోనే మొత్తం ఇండివిజువల్ హౌసెస్ అండ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారండి. ఇది వచ్చేసి హాలు అండ్ టీవీ పాయింట్ ఏరియా. కింద అయితే మొత్తం కూడా మార్బుల్ ఇవ్వటం జరిగిందండి. మంచి హై కాస్ట్ మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో మొత్తం చూడండి. చూస్తేనే మీకు పూర్తిగా డీటెయిల్డ్గా ఒక హౌస్ గురించి కానీ లేదా ఒక ప్రాపర్టీ గురించి కానీ మీకు అర్థమవుతుందండి. లేదా అర్థం అవ్వదు. ఏ ఏరియాలో ఉంటుంది, ఎంత కాస్ట్ ఏంటనేది మొత్తం కూడా వివరాలు మనం ఈ వీడియోలోనే పొందుపరుస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి. మంచి ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి G+1 హౌస్ అండి. ఎక్కడా కూడా రాజీ పడలేదు. చక్కగా హై కాస్ట్ మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేయడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. మంచి మార్బుల్ యూస్ చేసి కింద ఫ్లాట్ ఇవ్వడం జరిగిందండి. సూపర్ లగ్జరియస్ ఇండివిజువల్ హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హౌస్ అయితే. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది, మాస్టర్ బెడ్రూము. హౌస్ చుట్టూత ఖాళీ ఉంటుందండి. పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు. ఇక్కడ నుంచి అమరావతి రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి కూడా దాదాపుగా 400 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఆపోజిట్ విజయ్ డిజిటల్స్ ఆపోజిట్లో నుంచి రావచ్చు, లేదా ఇక్కడ కావేరీ టిఫిన్ సెంటర్ నుంచి ఆపోజిట్లో రావచ్చండి. ఆల్ ఎమ్యూనిటీస్ అయితే దాదాపుగా 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్లోనే ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, భాష్యం క్యాంపస్ కానివ్వండి, చైతన్య క్యాంపస్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చైతన్య క్యాంపస్, భాష్యం క్యాంపస్, ఎస్ఆర్ కాలేజ్, ఇవన్నీ కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అలాగే ఇటువైపు వచ్చేసరికి అమరావతి రోడ్లో హిందూ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ అండ్ నర్సింగ్ కాలేజ్, ఇవన్నీ కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయండి. దగ్గరలోనే మాల్స్ అండ్ థియేటర్స్, ఇవన్నీ కూడా రిలయన్స్ మార్ట్ కానివ్వండి, సినీ స్క్వేర్ థియేటర్ కానివ్వండి, చిల్లీస్ ఏరియా కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపుగా 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీకి అవైలబిలిటీలో ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు. అయితే ఈ హౌస్కి ప్లాన్ లేదండి, దయచేసి గమనించండి. ప్లాన్ లేదు. ప్లాను తీసుకోవాల్సి ఉంటుంది. బీపీఎస్ ద్వారా, బిల్డింగ్ ప్లాన్ స్కీమ్ ద్వారా ప్లాన్ తీసుకోవచ్చండి. ఇయర్లీ వన్స్ ఇస్తారు. దాదాపుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ప్లాన్కి అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రాపర్టీ వచ్చేసి మనకి 1,25,00,000 చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేస్తారండి. సేమ్ ఇలాంటి ప్రాపర్టీనే దాదాపుగా 1,33,00,000కి అమ్మినటువంటి పరిస్థితులు. సో ఆ కారణాల వల్ల వీరు కూడా ఆ రేటు చెప్తా ఉన్నారు, 1,25,00,000. హౌస్ అయితే చాలా బాగుంటుందండి. G+1 హౌసు. బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవాలనుకున్న వారికి కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. ప్రైవేట్ బ్యాంక్స్ అయినటువంటి HDFC, ICICI, LICల ద్వారా కూడా లోన్ రావడానికి అవకాశం ఉందండి. ప్రైవేట్ బ్యాంకుల ద్వారా లోన్ వస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు చేంజింగ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు లోన్కి వెళ్ళేటువంటి వారైతే.
మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మొత్తం కూడా రెడ్ లపత్ర వేసి స్టెప్స్ కూడా బాగా పూర్తి చేయడం జరిగిందండి. ఇవి స్టెప్స్ రెడ్ లపత్ర ఇవ్వటం జరిగిందండి. స్టెప్స్కి మంచి హై కాస్ట్ మెటీరియల్. లొకేషను అండ్ హౌస్ అయితే సూపర్గా ఉంటుందండి. ముందు 33 అడుగులు రోడ్డు ఉంటుందండి హౌస్ ముందు. దీనికి వాడినటువంటి కలప కూడా మొత్తం కూడా మంచి బలార్సా టేకు యూస్ చేసి పూర్తి చేయడం జరిగిందండి. కలప అయితే హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా బాగా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇవ్వలేదు, బయట ఇవ్వడం జరిగిందండి. పైన అయితే హౌస్ ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. లొకేషన్ పరంగా కానివ్వండి, ఏరియా పరంగా కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలోనే ఈ ప్రాపర్టీకి అవైలబిలిటీలో ఉన్నాయండి. ఆల్ ఎమ్యూనిటీస్ అయితే వెరీ నియర్లో ఉన్నటువంటి ప్రాపర్టీని అయితే మనం వీడియోలో చూస్తూ ఉన్నాము. మంచి ఫినిషింగ్ వర్క్ కూడా చేయడం జరిగింది. రేటు తదితర వివరాలన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడడం జరిగింది. పైన ఉన్నటువంటి కిచెన్ అండ్ ఒక చిన్న పూజ గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. యాజ్ ఇట్ ఈస్గా కింద ఎలా ఉంటుందో పైన కూడా ఎలా ఉంటుంది. కొంచెం చేంజెస్ అయితే పైన ఉంటాయండి. పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి సూపర్ లగ్జరియస్ G+1 బిల్డింగ్ అయితే మనం వీడియోలో చూస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు. థ్యాంక్ యూ.